తీరని కోరికతో చనిపోయిన వాళ్ళు వారి కోరికలు తీర్చుకోవడానికి ఆత్మలుగా మారి దగ్గరలో ఉన్న వస్తువుని గాని, మనిషిని గాని ఆవహిస్తారు. చెప్పు. లైబ్రరీలో. బా చెప్పు. ఎక్కడున్నారా? 5 minutes వస్తావా? సరే, తొందరరా. శర్మ గారు బాగున్నారా? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నాకు ఈ బుక్ చాలా బాగా నచ్చిందండి. ఈ బుక్ నేను ఇంటికి తీసుకెళ్ళచ్చా? కుదరదండి, బుక్ ఒకటే కాపీ ఉంది. పోనీ ఈ బుక్ నేను జిరాక్స్ తీసుకోవచ్చా? మీరు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారండి. మీరు నాకు బాగా తెలుసు కాబట్టి రిస్క్ తీసుకుంటాను. కింద జిరాక్స్ మెషిన్ ఉంది, ఎవరికి తెలియకుండా తీసేసుకోండి. బయలుదేరుతున్నా. థ్యాంక్స్ అండి. ఏంటి మీ వాడి ఫోనా? కొత్త కథ ఎంతవరకు వచ్చిందో? అదే పనిలో ఉన్నా. ఇప్పుడే ఒక బుక్ చదవడం మొదలెట్టా. అందులో ఒక సీన్ ఉంది. ఏహే, మధ్యలో అని చెప్తే నాకేం అర్థమవుతుంది? ఫస్ట్ నేను చెప్పు. ఛానల్ మార్చండి. మిమ్మల్ని మారుస్తారా లేదా? ఇల్లు చాలా బాగుంది కదా? అవునండి, చాలా బాగుంది. అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా చాలా దగ్గరగా ఉంది. కాకపోతే లోన్ అమౌంట్ కొంచెం ఎక్కువ ఉంది. మనం ప్లాన్ చేసుకున్నట్టుగా లోన్ తీర్చే వరకు ఫర్నిచర్ ఏం కొనకపోతే చాలా తొందరగా తీర్చేయచ్చు. నేను వెళ్ళి పాలవాడికి పేపర్ కూడా చెప్పేసి వస్తా. నువ్వు లోపు వెళ్ళి చూస్తావు. సరేనండి.
దండాలమ్మ గారు. ఎవరు నువ్వు? దొరబాబునండి, ఇంటికి పనునండి. ఇంకెప్పుడు ఇలా సడన్ గా రాకు. ఇంతకు ముందు ఇంట్లో ఎవరుండేవాళ్ళు? మా అయ్యగారు వాళ్ళు ఉండేవారండి, అమెరికా వెళ్ళిపోతూ అమ్మేశారండి. మీ సార్ వాళ్ళు మొత్తం ఎంతమంది ఉండేవాళ్ళు? 5గురండి. ఇల్లు సరిగ్గా తుడవట్లేదా? ఎక్కడికక్కడ దుమ్ము పట్టేసింది. రోజు తుడుతున్నానండి. అవును, ఇంత మంచి క్లాక్ స్టోర్ రూమ్ ఎందుకు పడేశారు? ఆ గడియారం అంటే మా అయ్యగారికి చాలా ఇష్టం అండి. కానీ ఆ గడియారం చూసినప్పుడల్లా మా చిన్నమ్మ గారు చాలా వింతగా ప్రవర్తించారండి. ఆ గడియారంలో దేవుందని, తను చంపడానికి వచ్చేదని ఏదేదో మాట్లాడారండి. అందుకే అయ్యగారు దాన్ని పడేలాక అలా అని అమెరికా తీసుకెళ్ళాక స్టోర్ రూమ్ లో ఉంచేశారు. దొరబాబు, అయినా ఈ రోజుల్లో దెయ్యాలు భూతాలు ఏంటి చెప్పు? పొద్దున దొరబాబు చెప్తున్నాడు ఆ క్లాక్ లో ఏదో దెయ్యం ఉందని. నాన్సెన్స్. ఇంట్లో నీకనే పెద్ద ఏముందా? గుడ్ మార్నింగ్. కాఫీ. గుడ్ మార్నింగ్. రా దొరబాబు. అయ్యగారండి, చెప్తారు బాబు. ఇంట్లో ఏదో ఉందయ్యా. మా అయ్యగారు ఎప్పుడో కట్టించిన నిమ్మకాయలు ఇప్పుడు దాకా ఎండలేదయ్యా. ఈ ఇంట్లో ఏదో ఉందయ్యా. దొరబాబు, అయ్యా. నువ్వు చదువుకున్నావా? లేదయ్యా. కనీసం నీ పిల్లలను చదివించు. అలాగే అయ్యా. వెళ్ళు. దీపు, ఆనంద్. మీ అన్నయ్య వస్తాడన్నా? ఎప్పుడు వస్తాడు? ఏమో, ఆ యదవ ఎక్కడ షికారులు చేస్తున్నాడో ఏంటో. Yo, this is the man. Anything can do, man. He's taking the stand. He making the plan. He's rubbing out the zero, 'cause he's a hero. కట్ కట్ కట్. సాంగ్ మార్చండి, విడిగా సూట్ అవ్వలేదు. అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? అందుకే అనుభవించు రాజా, అనుభవించు రాజా. ఏంటి బా పేపర్ చదివేస్తున్నావు? ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నావా? అంత సీన్ లేదు, అక్కడ చదివేది సినిమా పేపర్. ఈ సినిమా పేపర్లు చూసి అన్న చెల్లెదరు డిగ్రీ 5 ఏళ్ళు చేశారు. వీళ్ళు డిగ్రీ సంగతి చూడు, వీళ్ళు వంట సంగతి చూడు. రారా, వేడివేడిగా టిఫిన్ చేద్దు గాని. ఏం చేసావు? ఉప్మారా. వేసావా? లేదురా, ఆయన కోసం చేసాగా. అయితే ఇప్పుడే. సరే, ఈ లోపల వెళ్ళి ఇల్లు చూసిరా. ఓకే.
కీరవాణి చిలకన ఒలికిరు పాడవేనే వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగా అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధుర కీరవాణి. బాబు గారు, ఎందరు బాబు? నేను కింద అద్దం తుడుస్తుంటే ఏదో కనిపించిందయ్యా. నిజమయ్యా, అయ్యగారికి కూడా ఈ విషయం గురించి చెప్పానయ్యా. పట్టించుకోవట్లేదయ్యా. మీరన్నా నమ్మండి అయ్యా. దొరబాబు, నేను చెప్తా పద. నువ్వు బాగా దయా సినిమాలు చూస్తావా? చూస్తానయ్యా. నువ్వు వచ్చే దారిలో శ్మశానం ఏదైనా ఉందా? ఉందయ్యా. అది అక్కడ వచ్చింది అసలు సమస్య. నువ్వు రోజు దయాల సినిమా చూడటం వల్ల, ఇంకా వచ్చే దారిలో శ్మశానం ఉండటం వల్ల లేని ఉన్నట్టు ఉన్నవి లేనట్టు ఊహించేసుకుంటావు. నిజంగా నువ్వు అన్నట్టు దయ్యాలు ఉంటే మనల్ని ఎంతవరకు ఎంత పదనస్తే చెప్పు. మీరు చెప్తుంటే నాకు కూడా నిజం అనిపిస్తుంది అయ్యా. అర్ధరాత్రి దయాల సినిమాలు చిరాగ్గా. ఛానల్ మార్చురా. అలా మార్చుడే. ఏంటి ఏం మాట్లాడు? రా దగ్గరగా కూర్చో. ఈ రోజుతో ఈ ఇంటికి నాకు నీకు రుణం తీరిపోతుంది. సరదాగా ఏదైనా పాట పాడు. పాటలు రావా? సర్లే నేనే పాడతా. ఏమైంది, ఎలా ఉన్నావు? ఏం లేదు. తేపు రోజు నార్మల్గానే ఉంటుందా? నార్మల్గానే ఉంటుంది. ఎందుకు అడుగు? సరే, నేను వెళ్తా.
పాత తెలుగు సినిమాలు సావిత్రిలా ఆలయాల వెలుగుతున్న చిన్ని దివ్వెలా తామరాకు ఒంటి పైన నీటి బొట్టులా వాకిలంత నిండి ఉన్న రంగు ముగ్గులా. ఎప్పుడు నేను చూస్తున్నావు? 2 months. 2 months. ఇలా చూసిన ప్రతిదాని వెనకాల తిరిగే ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ అంతా అయిపోయి ఇంకా 4 బ్యాలెన్స్ మిగిలింది. అప్పు అదే ఓయ్ నెంబర్ ఎంత? 998905 8905 6 559. 559. ఓ హెల్ప్ థేంగరమ్మ. కాఫీ తీసుకో. ఇల్లు నచ్చిందా? అవును, రాత్రి నీకేమైంది? నాకా? ఏం కాలేదే. ఎందుకలా అడిగావు? అవును, వినయ్ గాడికి కాల్ చేసావా? దేనికి? ఇవాళ వాడి బర్త్డే. ఓ షెట్, ఫోన్ కింద తీసుకొని వస్తా. 1 సెకండ్. బాగా జరుగు సార్. జరగమంటుండే. ఎక్కడికి రా? ఫోన్ మోడ్ వస్తాను బాగా సార్. కూర్చో. ఉండి బాగా సరే. కూర్చోమన్నానా? అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది ఎందుకు? మూడు రోజుల నుంచి ఒక ముద్దు లేదు, ఒక ముచ్చట లేదు. నీకు నాకు ముద్దు వచ్చాడండి బా అసహ్యంగా. పెట్టుకోమా? దొరబాబు, ఏంటి బాబు గారు? నువ్వు చెప్పినప్పుడు నేను పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు అదే నిజం అనిపిస్తుంది. ఈ ఇంట్లో ఏదో ఉంది దొరబాబు. ఏంటి బాబు గారు నాకు ధైర్యం చెప్పి మీరు భయపడుతున్నారు? నేను చెప్పేది నిజం దొరబాబు. 3 రోజుల నుంచి మా చెల్లి బావ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఊరుకోండి బాబు గారు, అలాంటిదేం లేదు. అమ్మగారు ఎక్కడ ఉన్నారు? పైన ఉంది. పైన ఉన్నారా? రండి బాబు గారు రండి, నేను తీసుకెళ్తా కదండి.
భయపడకండి బాబు గారు. బాబు బాబు రండి బాబు గారు, బాబు. రండి చెప్పేది వింటారు రండి బాబు గారు. బాబు రండి. నేను అన్నా కదండి, రండి బాబు గారు, నేను అన్నా కదండి, ఏమవుతా. అమ్మగారు 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 అమ్మగారు. అమ్మా అమ్మగారు అమ్మా. ఇంట్లో ఉంటే పెద్ద ప్రాబ్లం అయ్యేటట్టుంది. అర్జెంట్గా ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏంటిది ఇంత పిచ్చిగా ఆలోచిస్తుందంటే? వాళ్ళెవరు? నా చెల్లి బావ. వాళ్ళని ఈ పరిస్థితిలో వదిలేసి కరెక్ట్ కాదు. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఆ గడియారంలోనే ఏదో ఉందయ్యా. అయ్యగారు వాళ్ళు వెళ్ళిపోయాక ఇంటికి ఎవరు రాలేదు. ఆయన అల్లుడు గారు అన్నీ చూసుకుంటున్నారు. మీరు ఆయన అడిగితే ఏమన్నా తెలిసే అవకాశం ఉందయ్యా. ఆ క్లాక్ అంటే మా మామగారికి చాలా ఇష్టం. 2 months బ్యాక్ యాంటిక్వేట్ గ్యాలరీలో చాలా ఇష్టపడి కొనుక్కున్నారు. తీరని కోరికతో చనిపోయిన వాళ్ళు వారి కోరికలు తీర్చుకోవడానికి ఆత్మలుగా మారి దగ్గరలో ఉన్న వస్తువుని కానీ మనిషిని కానీ ఆవహిస్తారు. యాంటిక్ పీస్ బిజినెస్ ఇంతకుముందు నా సైడ్ బిజినెస్ లా ఉండేది, కానీ ఇప్పుడు అది నా మెయిన్ బిజినెస్ అయింది. మీరు నన్ను అడుగుతున్న క్లాక్ ఒక విఆర్ఓ ద్వారా వచ్చింది. బార్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు బార్ ఓనర్ ఫుల్ బాటిల్తో పాటు ఆ క్లాక్ గిఫ్ట్గా ఇచ్చాడు. గా క్లాక్ ఆ తాగబోతు సూర్యాడు నా తాన తాకట్టు పెట్టి ఫుల్గా తాగిపోయిండు అన్న. సాలేగాడు గప్పటి సంది నా బాకే వస్తలేడు. ఇప్పుడు వాడు ఎక్కడుంటాడు? నేను చెప్పా, ఎందుకు చెప్పాలి? చెప్పబోతే ఏం చేస్తావు? నాలుగు నెలల క్రితం మా ఇంటి పక్కన ఉన్న చెట్టుకి ఎవరో ఊరేసుకున్నారంటే అందరితో పాటు చూడడానికి నేను వెళ్ళానన్నా. అందరు ఫోకస్ చెట్టుకు వేలాడుతున్న శవాల మీద ఉంటే నా ఫోకస్ మాత్రం కిందున్న క్లాక్ మీద ఉందన్నా. కట్ చేస్తే నేను క్లాక్తో జంప్ అన్నా. అంతకు మించి నాకేం తెలీదు అన్నా. ఆ రోజు 2 సూసైడ్ కేసులు నమోదయ్యాయి. ఒక అమ్మాయి పేరు శాంతి అయితే ఇంకొకరి పేరు సంతోష్. కేస్ డీటెయిల్స్ ఏమైనా? ఆ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ ఫైల్లో ఉన్నాయి. వాళ్ళు ఎలా చనిపోయారో తెలుసుకోవాలంటే మీరు పోస్ట్ మార్టం డీటెయిల్స్ చూడాల్సి ఉంటుంది. డైరెక్ట్గా వెళ్తే పని జరగదు. మీతో పాటు మా ఎస్ఐ మహేష్ని పంపిస్తాను, మీ పని జరిగిపోతుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం ఆ అబ్బాయి మార్చ్ 8 ఈవినింగ్ అప్రాక్సిమేట్లీ 5:30కి సూసైడ్ చేసుకుంటే ఆ అమ్మాయి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6:30కి సూసైడ్ చేసుకుంది. కానీ ఒకే చెట్టు కింద 24 hours గ్యాప్లో 3 సూసైడ్ జరగడం అనేది చాలా రేర్ థింగ్. ముగ్గురేంటి?
చెట్టుకు రేసుకుని చనిపోయిన వాళ్ళలో మొదటి వ్యక్తి మధ్యాహ్నం 1:30కి చనిపోతే రెండో వ్యక్తి సాయంత్రం 5:30కి చనిపోయాడు. అంతకుమించి నేనేం చెప్పలేదు. అబద్ధం ఎందుకు చెప్పావు? అది మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఆ రోజు అసలు 3 సూసైడ్ కేసులు నమోదయ్యాయి. 2 చెట్టుకు రేసుకుని చనిపోయినవి అయితే ఇంకొకటి బ్లేడ్తో కోసుకొని చనిపోయినది. చెట్టుకు రేసుకున్న ఇద్దరిలో ఒక అమ్మాయి సర్పంచ్ కూతురు అవ్వడం వల్ల ఆ కేసు కొట్టేశారు. అంతేకాదు, ఎవరికి తెలియకుండా శవాన్ని అక్కడి నుంచి తీసేసి ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు కేసు సృష్టించారు. హలో బాస్, ఆ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఏం లేవు, కానీ వాళ్ళిద్దరికి సంబంధించిన డైరీస్ నా దగ్గర ఉన్నాయి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తీసుకెళ్ళచ్చు. చూసి నడపరా. ఏంటిది? అన్ని బ్లాక్ పేపర్స్ ఉన్నాయేంటి? జిరాక్స్ మెషిన్ సరిగ్గా పనిచేయట్లేదు, అక్కడక్కడ బ్లాక్ పేజెస్ వస్తాయి, చూసుకోండి. ఛా, అసలు ఆ డైరీలో ఏం రాసి ఉంటుంది? తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. ఈ డైరీస్ చదవడం వల్ల ఇంకా వీడిని చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాకు కొన్ని విషయాలు అర్థమవుతుంది. పూజారి గారు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు తీరని కోరికతో చనిపోయారు కాబట్టి ఒకరి కోసం ఒకరు ఎదురు చూడటానికి ఆ క్లాక్ని ఆవేయించుంటారు. సంతోష్ తన డైరీలో రాసిన దాని ప్రకారం తన ప్రియుల కోసం పగలంతా ఎదురు చూసి రాత్రి సూసైడ్ చేసుకున్నాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా తెచ్చేస్తుంది. పైగా బాగా పగలు మాత్రమే ఎంతో ప్రవర్తించాడు. వీటన్నిటి బట్టి చూస్తే తన పగలు మాత్రమే క్లాక్ నుంచి బయటకు వచ్చి ప్రియురాల కోసం ఎదురు చూస్తున్నాడు అనమాట. ఆ అమ్మాయి రాత్రంతా తన ప్రియుడి కోసం ఎదురు చూసి పగలు చనిపోయింది కాబట్టి ఆ క్లాక్ నుంచి రాత్రులు మాత్రమే వచ్చి ఎదురు చూస్తుంది. పైగా దీపు రాత్రులు మాత్రమే ఇంకా బిహేవ్ చేసింది. ఇప్పుడు ఆ 2 ఆత్మలు ఆపాలంటే ఒక్కటే మార్గం. ఆ క్లాక్ని సరిగ్గా 6 గంటలకు ఆపేసి ఇంటి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోవాలి.
ఇక్కడ నుంచి అన్ని బ్లాక్ పేపర్స్ కావాలి. తర్వాత ఏం జరుగుతుంది? శివన్ చంపేస్తుంటారా లేక ఆత్మల ఇంటిని వదిలేసి ఉంటాయా? తెలుసుకోవాలా? ఇక్కడెక్కడో చిన్న లాజిక్ మిస్ అయినట్టు అనిపించట్లేదు. దీపులో 12 గంటలు దయ్యం ఉన్నప్పుడు అదే 12 గంటలు ఆనంద్లో దయ్యం ఉన్నాడుగా. అలాంటప్పుడు దీపులో దయ్యం ఉందని ఆనంద్ తెలుసుకోవాలి కదా. అసలు ఈ బుక్సే కలుపుతాం. అయినా పేజ్ నెంబర్ 78లో రైటర్ క్లియర్గా మెన్షన్ చేశాడు, దీపు తను మనిషి కాదు ఆత్మ అని తెలిస్తే ఆనంద్ ఎక్కడ భయంతో దూరం అయిపోతాడని తను ఉన్నప్పుడు నార్మల్గా బిహేవ్ చేసింది. ఎనీవేస్ మా ఇల్లు వచ్చింది. స్క్రిప్ట్ ఫైనల్ అయిన తర్వాత కాల్ చేస్తాను. బాయ్. సరే.